ఇంకొకటి ఏంటంటే మేడం, అయితే నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయి నేను కాల్ చేసిండే సార్ వాళ్ళకి. సార్ ఇట్లా నేను ఆర్ఫనైజ్ కాల్ చేస్తున్నా, ఏవి చెప్పడు మీరు వచ్చారు కదా అని అంటే, బేసికల్ ఏంటంటే మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, సోన్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారేమో, మేబీ ఎంత టైం పడుతుందో తెలియదు. ఒకటే మాట, నువ్వు రేపు మార్నింగ్ అమీర్పేటకి వచ్చేసేయి. సార్ అదే సార్ అంటే అదంతుంది, నువ్వు అమీర్పేటకి వచ్చేసేయి మాట్లాడదాం అన్నాడు. అయితే అమీర్పేటకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 3 o'clock సార్ 2 o'clock రమ్మన్నారు. నేను వచ్చి 3 వరకు కూర్చున్నాను, మీటింగ్లో ఉండే. లోపల అయిన తర్వాత ఏం అడుగుతారో ఏమేమి అంటే లైక్ ఇస్తారో ఏ రోజు సీడు తెలియదు నాకు. అడుగుతాను సార్ ఏమనుకుంటారు వాళ్ళు, ఇంకా అప్పుడు తీసాను. లోపల ఉండగానే సార్ నా పేరు అడగలే, ఈ అబ్బాయి సోన్ నుంచి వచ్చాడు, బుక్స్ ఇచ్చేసేయండి, ఇప్పుడే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయండి, ఒక 2 days నేను ల్యాప్టాప్ అరేంజ్ చేస్తాను. అరే ఎట్లా ఇస్తారు ఇట్లా, అసలు నాకు అర్థమైతే ఒక పర్సన్ మనకి నిజంగా ఇస్తారు ఏ రోజు నాకు తెలియదు. బయట పోతే బేసికల్లీ అంటే నా మైండ్ సెట్ అప్పుడు ఉంటుండే, అసలు ల్యాప్టాప్ ఇచ్చుడు ఏంటి, వీళ్ళు నిజంగా ఇస్తారా అంటారు కానీ నాకు తెలియదు, అసలు చూద్దాం అనుకున్నా. అప్పటికప్పుడు సంతోషారు అని ఉంటుండే. నేను ఇన్స్టిట్యూట్లో సార్ వాళ్ళ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకుంటాం. సో సార్ వాళ్ళు ఏమంటే బుక్స్ ఇచ్చేసారు, ఎవ్రీథింగ్ నాకు అవసరం. ఒక 6 months కోసం బండిల్స్ మొత్తం ఎన్ని బుక్స్ కలెక్ట్ చేసి ఇచ్చేసారు. మనది ఒక మెటీరియల్ కిట్ ఉంటుంది, సుమారుగా 14 బుక్స్ ఉంటాయి అనుకుంటా. అందులో అప్పుడు నెంబర్ పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది. కొత్త మెటీరియల్ ఒక సెట్గా ప్యాక్ చేస్తాం. దాని ప్రింటింగ్ వర్త్ ఒక 2-3 thousand ఉంటుంది. బయట అది 5,000 మెటీరియల్, అది బయట పబ్లికేషన్స్లో కొంటే. ఇంకా స్టూడెంట్ అడ్మిషన్ ఫీజు కట్టిన వాళ్ళకే అది ఇస్తాం. ఇంకా తనకేందంటే వచ్చాడు, నాకు ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, డాక్యుమెంట్స్ ఒకటి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాము, అఫీషియల్ లెటర్స్, ప్రూఫ్స్. ఇది ఇచ్చేస్తే ఇంకా లాక్ చేయటం అన్నట్టు, స్టూడెంట్ని లాక్ చేసి తనకు కాన్ఫిడెన్స్ ఇవ్వటం. 6 months వరకు నేను రాసుకోవడానికి నోట్స్లు సరిపోయి ఇచ్చేసారు, బయట ఏం భయం లేదు యాక్చువల్లీ. సో అట్లా ఒకటి రెగ్యులర్గా రావడం పోవడం, మధ్యలో ఒక 4 to 5 months అట్లా గడిచిపోయింది. ఇక సార్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయించారు అనమాట మాకు. ఒక 6 వరకు నేను ఫెయిల్ అయిపోయాను. ఆ తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ మళ్ళీ డౌన్ ఉంటుండే. సార్ ఏంటంటే లైక్ మా ఏజ్ పోరలు ఎట్లుంటారు, 23 years పిల్లలు ఎట్లుంటారు, వాళ్ళ పక్కన వచ్చి మేము పక్కన మేము మాట్లాడుకుంటే వాళ్ళ థింకింగ్ ఎట్లుంటుంది, స్టేజ్ మీద అట్లా మాట్లాడుతున్నామంట, అరే మేము మాట్లాడేమో నిన్నడామో అనే ఫీలింగ్ ఉంటుంది. అనిపిస్తుంది వీళ్ళు ఏమనుకుంటారు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం అనుకునేది ఏమన్నా వింటుండే అయ్యింది. నేనేం చెప్తా అంటే, మీరు ఏమనుకుంటారో అంతా నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, మీ చైర్ కింద వాయిస్ రికార్డులోనేమో చూసుకోండి, జాగ్రత్త, ఎక్కడే లేదు మీకు ఒకటే. ఎందుకంటే డోంట్ డిస్టర్బ్ అదర్స్, యూ షుడ్ నాట్ డిస్టర్బ్ అదర్స్ అండ్ యూ షుడ్ నాట్ బి డిస్టర్బ్ బికాస్ ఆఫ్ అదర్స్. 2 డేంజరే అని చెప్పి వీళ్ళకి మైక్లు ఉంటాయి, జాగ్రత్త, ఒక చైర్ల కింద ఎక్కడ పోయినా మాట్లాడుకునే జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ రాదు, ఓన్లీ పాజిటివే. నీ వల్ల కాదంటే అయిపోయి వీడు బ్యాగ్ జరుపుకొని పోతాడు, ఎవరైనా పోతారు, డైవర్ట్ అవుతారు, అట్లా.